ఆలకించి దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి పరమార్థమును గ్రహించవలసిన వారమై ఉన్నాము కనుక ఎవరి గురుక నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధ కలిగి దేవుని వాక్య భాగములు వింటూ ఆయన వాక్య భాగమున్న సందర్భాన్ని గ్రహిద్దాం. సమయాన్ని కొలతను బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం గురుక ఈ దినమందు ఒక మంచి మాటను జాగ్రత్తగా ధ్యానిద్దాం. జాగ్రత్తగా మీరు వినుచున్నప్పుడు ఆశతో ఈ మాట వినాలని మిమ్మల్ందరినీ కొడుక బ్రతిమలాడుచు ఈ విషయాన్ని మీకు తెలియజేయుచున్నాను. ఈ విషయమును మీరందరూ కొడుకు శ్రద్ధగా ఆలోచించవలసిన విషయమై ఉన్నది. ఎందుకంటే విశ్వాస జీవితంలో మన ప్రయాణము చాలా గొప్పది. ఈ గొప్పదైన ప్రయాణము చివరి దాకా చేరాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మధ్యలో ఆగిపోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. కాబట్టి ఈ దినమున మనము పాఠ్యభాగం కొరకై ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భము ఈ దినమున రేపు తర్వాత మరలా అవకాశం ఉంటే అప్పటికే అయిపోకపోతే మరుసటి మరణం కొరక ఈ వాక్య భాగం మనము తెలియజేసుకుందాం. దినాన మీరు దీని యొక్క సైడెడింగ్ కానీ దీని యొక్క ఒక సందర్భం కానీ మీకు పాఠ్యభాగం యొక్క పేరు కొరకు ఎర్ర సముద్రం దాటుతావా, యోర్దాను దాటుతావా, ఇది ఈరోజు మన యొక్క పాఠ్యభాగంలో ప్రారంభం. కాబట్టి దీని కొరకై ఎర్ర సముద్రమును దాటారు, యోర్దానును దాటారు. ఎర్ర సముద్రముని ఎంతమంది దాటారు, యోర్దానుని ఎంతమంది దాటారు అనేది మనం తెలియచుకునేటువంటి గొప్ప విషయం. అసలు ఎర్ర సముద్రము దాటవలసిన అవసరం ఏమున్నది, యోర్దాను దాటాలన్న ఉద్దేశం ఏమని ఉన్నది, ఇది మనం జాగ్రత్తగా గమనిద్దాం. సమయమున ఇది మీ అందరికీ బాగా పరిచయమైన సందర్భమే. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు దర్శించినప్పుడు, వారిని హెచ్చరించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తెలియజేసిన గొప్ప విషయం ఇది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటూ మనం ఈ యొక్క సందర్భాన్ని మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మీరు నిర్గమకాండంలోనికి వచ్చినప్పుడు, నిర్గమకాండంలోనికి మీ పాఠ్య భాగం అదేను, అది తీసి నేను పక్కన పెట్టండి. నిర్గమకాండంలోనికి వచ్చినప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలోనికి తీసుకొని వచ్చినటువంటి సందర్భం అక్కడ మనకు ప్రారంభమవుతుంది. అమ్మా నాకు చూస్తూ వినండి. మీరు చదవాల్సి అన్నప్పుడు 1-2 పాయింట్లు చదివితే ఎక్కువ చదివాను, జాగ్రత్తగా వినాలి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలోనికి ఆహారం కొనుటకై వస్తూ అక్కడే గోషోనులో యోసేపు వాళ్ళని స్థిరముగా ఉంచాడు. మీరు బైబిల్ తీయొద్దని చెప్పారు. బైబిల్ మూసి పక్కన పెట్టండి. అసలు ఒకరు చదువుతారు, తర్వాత ఇంటికి పోయినాక మీరు రాసుకోండి, మీరు ఇంటికాడ చదవండి. బాగా మీకు ప్రతిసారి చెప్పండి. మీరు బైబిల్ చదవాలని దీన్ని చదువుతూ వాక్యం అనుకొని పాడైపోతున్నాం. ఇక్కడగా చదివేది రాసుకొని ఇంటికి నాకు కూర్చొని చదవని, మీకు అంత బాగా చదవచ్చున్నాడు కదా, ఇంటికాడ కూర్చొని బాగా నీట్గా చదువుతూ ఉన్నాడు. అక్కడ తప్పులుంటే మరుసటి రోజు వచ్చి నన్ను అడగండి, అయ్యా వాక్యం ఎట్లుంది నువ్వు ఎట్లా చెప్పావని నన్ను అడగండి, అప్పుడు మీకు ఎవరిస్తాను. నేను వాక్యం చెబుతుంటే మీరు పేపర్లను తిరగేసుకోవటము, ఏదో టైం పాస్ చేసుకోవడం వస్తే విశ్వాసం ఇంకా బలహీన పడిపోతాం. విశ్వాసంలో నిలబడాలి. కాబట్టి ఇక్కడ ఐగుప్తు దేశంలోనికి వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత యోసేపును ఎరుగని మరొక రాజు ఐగుప్తీయులను పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను బానిసలుగా చేసుకున్నట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో సందర్భం మనకు తెలిసింది. ఇప్పుడు ఈయన చేత ఎట్టి శాఖని చేయిస్తున్నప్పుడు అక్కడ మనము చూసినప్పుడు అక్కడ మీరు అందరికీ తెలపబడింది ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులు వారి చేత ఎట్టి శాఖని చేయిస్తూ ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టిరి. ఎవరికి మొరపెట్టారమ్మా? దేవునికి మొరపెట్టిరి. దేవుడు వారి మొర ఆలకించి వారి బాధలన్నిటిలో నుంచి వాళ్ళని బయటికి తీసుకురావటానికి దేవుడు ఆశ కలిగి వారి యొక్క విడుదల సమయము సమీపించినప్పుడు
మోషే అనేటువంటి ఒక వ్యక్తిని ఆ ప్రాంతంలో పుట్టించినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో తెలపబడింది. ఈ మోషే పుట్టిన తర్వాత మోషే ఎప్పుడైతే దేవుడు మోషేను పుట్టిస్తాడో, ఈ మోషే పుట్టిన వెంటనే ఇశ్రాయేలీయులను పాలు చేయాలని, ఇశ్రాయేలీయులను ఆ యొక్క బానిసత్వంలో నుంచి బయటికి రప్పించకూడదని అపవాదు గ్రహించి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రాజును ప్రేరేపించింది. ఏమని ప్రేరేపించిందంటే, ఇదిగో ఇశ్రాయేలీయులకు పుట్టినటువంటి ప్రతి మగబిడ్డను చంపేయాలని చెప్పింది. ఎందుకు మగబిడ్డను చంపాలంటే, వీళ్ళ యొక్క పురుషులు పెరిగిపోతే వీళ్ళు బలం ఎక్కువైపోయి జనం యొక్క బలం ఎక్కువైపోయి మన మీద తిరగబడి మన నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు మనకు శాఖని చేసే వాళ్ళు ఉండరు. కాబట్టి అక్కడ పుట్టినటువంటి ప్రతి మగబిడ్డను చంపేయమని చెప్పారు. అలా చంపేస్తున్నటువంటి సందర్భంలోనికి వచ్చినప్పుడు బాగా గమనించి ఆలోచిస్తే, ఆ కాలములలో మోషే పుట్టినప్పుడు మోషేను తన తల్లి 3 నెలలు దాచి పెంచగలిగింది. 3 నెలలు తర్వాత ఆమె ఏమన్నదంటే, అయ్యా, ఈ బిడ్డను పెంచడం ఇక నా వల్ల కాదు. ఈ బిడ్డ పుట్టుకు వెనక ఏ పరమార్థం ఉందో నాకైతే తెలియదు. అసలు ఈ కాలములో ఈ సందర్భములలో మేము ఎలాంటి ప్రార్థనలు చేస్తున్నామంటే, అయ్యా, మా గర్భవాసం నుండి పుట్టబోయేవాడు మగబిడ్డ కాకూడదు, ఆడబిడ్డ పుడితే బాగుండని అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఇశ్రాయేలీయులు మగపిల్లవాడు పుట్టాలని ప్రార్థన చేయాల, ఆడపిల్ల పుట్టాలని ప్రార్థన చేశారు. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందే పుట్టిన బిడ్డను చంపేస్తుంటే కన్న తల్లి తట్టుకోలేదు. కాబట్టి ఆడబిడ్డ పుడితే 4 రోజులు మాతో ఉంటుంది, మేము ఆ బిడ్డను సంతోషంగా పెంచుకోవచ్చని ఆశ కలిగి ఆడబిడ్డ కావాలని ప్రార్థన చేస్తుంటే, ప్రార్థనకు వ్యతిరేకంగా, మనుషుల ఊహకు వ్యతిరేకంగా, ఎందుకంటే మనుషులకు మనం ఏమనుకుంటామంటే, మాకు ఇది కావాలని మనం ఆలోచిస్తాం. నీకు ఇది కావాలని నువ్వు ఆలోచిస్తావు. నీకు ఏది కావాలో అది దేవుడికి తెలుసు. నువ్వు కోరుకుంది దేవుడు నీకు ఇస్తే అది నీకు విలువైనది. అర్థమవుతుందా? నువ్వు కోరుకుంది నీకు ఇస్తే నీకు విలువైనది కాదు, నీకు విలువైనది దేవుడు ఇస్తాడు. ఇక బాగా గమనించి ఆలోచిస్తే, మోషే యొక్క తల్లి ఎంతో ప్రార్థన చేసి ఉంటది. అయ్యా, ఈ సమయంలో నాకు ఆడబిడ్డ కావాలి, మగబిడ్డ వద్దు అని ఎంతో ప్రార్థన చేసి ఉండొచ్చు. అవునా కాదా? కానీ ఎవరినిచ్చాడు దేవుడు? ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు చెప్పండి? దేవుడు ఇశ్రాయేలీయులను బయటికి తీసుకురావాలన్నటువంటి సమయం దగ్గర పడింది. కాబట్టి అందుకని మోషేను ఇచ్చాడు. 3 నెలలు భద్రం చేస్తున్నాం. ఎన్ని నెలలు? 3 నెలలు భద్రం చేసి చాలా జాగ్రత్తగా కాపాడుతూ వచ్చింది. ఈ 3 నెలలు భద్రం చేసిన తర్వాత, బాగానండి, ఈ 3 నెలలు భద్రం చేసిన తర్వాత ఇక ఆమె వల్ల కాక ఆ బిడ్డను తీసుకెళ్ళి ఎక్కడ వేసింది? సముద్రం మాట్లాడింది. ఎక్కడ పడేసింది? నదిలో. ఏ నది? ఏ నది? నది పేరు అన్న తెలుసా? మరి ప్రార్థనకి ఎందుకు వచ్చిన 2 సంవత్సరాలు? ప్రారంభమే కదా, ముగిపోయింది కాదు కదమ్మా. ప్రారంభం ఇది లోతైంది కాదు కదా. నేను అనుకుంటున్నాను కొత్త ఇలాంటి చెప్పేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు అంటారు, ఏదో మొన్న చెప్పిందే మళ్ళీ చెప్తాను, ఇది మేము విన్నాం కదా అనిపించినటువంటిది. ఏమి విన్నట్టు మాకు అర్థం మర్చిపోయినట్టు అనిపిస్తుంది. నైలు నది. ఏ నది? ఎందుకు ఆ పేరు ఇప్పుడు చెప్పాల్సి వచ్చిందంటే, నైలు నదిలో మోషేను జంబు పెట్టెలో పెట్టి వేసినప్పుడు ఆ నది ఒక రకమైనటువంటి ప్రమాదకరమైన నది. పక్కనే ఫరో కుమార్తె స్నానం చేస్తుందంటే, వాళ్ళు ఆ స్థావరాన్ని ఏం చేసుకున్నారంటే, వాళ్ళు భద్రంగా అంతవరకు సపరేట్ చేసుకొని అక్కడ స్నానం చేయడానికి ఉపయోగించారు. కానీ ఆ నది ఈ ప్రాంతం అంతా చూస్తే భయంకరమైన నది. ఎందుకంటే ఆ నదిలో ఏముంటది? నదిలో ఏముంటాయి తెలుసా? చేపలు ఉంటాయి.
ఆ నదిలో మొసళ్ళు ఎక్కువ ఉంటాయి. మొసళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మొసళ్ళను అంటే వీళ్ళ చేతులలో చావటం కంటే మొసళ్ళ నోట్లో పడి చచ్చిపోని అని పూర్తిగా ఆశలు వదిలేసి, ఎవరి మీద? మోసే మీద పూర్తిగా ఆశలు వదిలేసి, నా దగ్గర నుండి చచ్చిపోవడం కంటే ఆ నదిలో పడితే ఒకవేళ దేవుడు రై ఉంటే కాపాడుకుంటాడేమని వదిలేసి నదిలోకి వదిలేసింది. ఆ నదిలో నుంచి ఆ జమ్ము పెట్టెలు ఆ పెట్టె కొట్టుకుంటూ వచ్చి ఫరో కుమార్తె కంట్లో పడి చేసింది దేవుడు. ఇప్పుడు ఫరో కుమార్తె చూడగానే ఏమిటి అక్కడ జమ్ము పెట్టింది అనగానే, ఇదిగో చూసేస్తానని పోయి తన దగ్గర ఉన్నటువంటి చెలికత్తలు వెళ్ళి చూసినప్పుడు, అమ్మా దీనిలో ఒక బాబు ఉన్నాడు, తీసుకురమ్మన్నటువంటి దగ్గరికి తీసుకొస్తే ఆ బాబుని చేతిలోనికి తీసుకోగానే ఆమె ఏమన్నా తెలుసా? ఎవరి బాబు? ఎవరసలు అనగానే, ఈ బాబు హెబ్రీయుడు, ఇశ్రాయేలీయుడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులలో మగపిల్లలు పుడితే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రాజు యొక్క ఆజ్ఞ ఏమిటి? చంపేయాలి. ఇప్పుడు పుట్టినటువంటి బిడ్డ మగపిల్ల, ఇప్పుడు రాజు ఏం చేయాలి? చంపేయాలి. కానీ చంపేయాలనుకున్న రాజు దగ్గరికి దేవుడు ఎవరిని పంపించాడు? మోషేని పంపించి ఆ ఇంట్లోనే పెరుగుకొని నేను చేస్తాడో నేను చూస్తానంటున్నాను. మనం అనుకుంటాం ఇది ప్రమాదమని. ప్రమాదంలోనికి నిన్ను పంపించి నీకు ఏ ఆపద కాకుండా చూస్తాడు దేవుడు. ఆ ప్రమాదం ఉన్న చోటుకే నేను పంపిస్తాడు, నీకు ఏ ఆపద జరగదు. ఎందుకంటే శడ్రకు మెషకు అబేద్నెగోను చూసినప్పుడు అగ్నిగుండములో పడినా అగ్నిగుండము వాళ్ళని ఏమీ చేయలేకపోయింది. దానియేలును చూసినప్పుడు సింహాల బోనిలో పడినా సింహాలు నోరు తెరిచి కూడా దానియేలును ఏమీ చేయలేకపోయాయి. నువ్వు వెళుతున్న ప్రాంతం ప్రమాదకరమైనది, నువ్వు వెళుతున్న పని ప్రమాదకరమైంది, నువ్వు ఉన్న ప్రదేశం ప్రమాదకరమైంది, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రమాదకరమైన వాళ్ళే. కానీ దేవుని ఉద్దేశం, దేవుని తోడు నీకుంటే నీ మీద ఈగ కూడా వాళ్ళని గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు ఫరో కుమార్తె యొక్క ఇంట్లో మోషేని పెంచుతూ ఉన్నాడు. మోషే పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు ఇప్పుడు ఒక మాట చదవండి అమ్మా, ఇప్పుడు తీసి చదవండి. మీరు బైబిల్ చదివాలి అంతగా. నిర్గమకాండము 3వ అధ్యాయం, నిర్గమకాండము 3వ అధ్యాయం 7వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని పట్టి వారి పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివీయులు, యెబూసీయులు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఇక్కడ దేవుడు బాగండి, దేవుడు ఇశ్రాయేలీయుల మొర నిజముగా ఆలకించెను. వాళ్ళు మొర ఎలా పెట్టారంట? 9వ వచనం, ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఇశ్రాయేలీయుల మొర అంటే నిజముగా చేరిందంటే అబద్ధంగా కూడా చేరిందా? నిజముగా చేరిందంటే ఇప్పుడు దేవుని నువ్వు బ్రతిమలాడుకునేటువంటి పద్ధతి, దేవుని మనస్సును నువ్వు ఆనుకొని నువ్వు చేసే ప్రార్థన దేవునికి అంకితమైతే దేవుడు నీ కొరకు పరలోకం నుంచి దిగి నీ దగ్గరికి వస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. మేము ప్రార్థన చేస్తున్నాం, అందరం ప్రార్థన చేస్తున్నాం, కానీ దేవుడు మన కార్యం జరిగించలేకపోవడానికి కారణం ఏంటంటే మనం నిజముగా మొరపెట్టడం లేదేమో, నిజముగా దేవుణ్ణి బ్రతిమలాడట్లేదేమో. మరి వీళ్ళెందుకు నిజముగా మొరపెట్టారు? వీళ్ళెందుకు మొరపెట్టారు చెప్పండి? బాధ. ఈరోజు బాధల్లో ఉంటే మనం ఏం చేస్తాం తెలుసా?
బాధల్లో ఉంటే ఏం చేస్తాం? ఇంకా బాధలు ఉంటే ఏం చేస్తాం? బాధలు ఉంటే ఏం చేస్తారమ్మా? బాధల్లో ఉంటే దుప్పటి కప్పుకొని నిద్రపోతాం. ఎవరిని పిలవము, అందరి మీద అడిగేస్తాం, ఎవరితో మాట్లాడు. ఏంటంటే నా బాధ నీకేం తెలుసు, ఎవరితో ఏదన్నా చెప్పినా కూడా నీకుంటే తెలుస్తుందిలే ఈ కష్టం అని. అంటే బాధల్లో ఉంటే మనం ఏమీ చెయ్యం. కానీ వీళ్ళు బాధల్లో ఉన్నప్పుడు ఏమనుకోలేదు, అందరినీ అసహించుకున్నారు, నిష్ఠూరపడ్డారు, ఏడ్చారు, లేనిపోని పరిస్థితిలో ఉన్నారు. చివరికి వీళ్ళకి ఏమర్థమైందంటే మన బాధ తీసివేయగలిగిన వాడు దేవుడే. కాబట్టి మన పితరులతో మనకు వాగ్దానం చేసిన దేవుడు మనల్ని దర్శిస్తాడు. కాబట్టి దేవునికి ప్రార్థన చేస్తామని మొదలుపెట్టారు. ఈరోజు మనము ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు ఎలా ప్రార్థన చేశారో తెలుసా? బాగా ఆలోచించండి. ఎలా ప్రార్థన చేశారు అనుకుంటున్నారు వాళ్ళు? ఎలా ప్రార్థన చేశారంటే వాళ్ళను ఐగుప్తీయులు వాళ్ళ చేత ఎట్టి చాకిరీ చేపిస్తున్నప్పుడు ఆ చాకిరీ చేస్తున్నటువంటి ఇల్లు, ఆ చాకిరీలో వాళ్ళ కష్టములో, వాళ్ళు పడిన వేదనలో వాళ్ళు ఎన్ని పడి సాయంకాలం ఇంటికి వెళ్తారు కదా. 24 గంటలు చెప్పారు కదా ఎవరి చేత పని. ఇప్పుడు మనమేనా 24 గంటలు చేస్తామా? సాయంకాలం ఇంటికి వెళ్తారు కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత వారు భోజన పదార్థాలు సిద్ధం చేసుకొని ఆహారం తినటానికంటే ముందు భార్య, భర్త, పిల్లలు వాళ్ళందరూ ఒకళ్ళను చూసుకొని ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకొని అందరూ వాళ్ళ యొక్క గృహములో లేదా వాళ్ళ గుడారములో పరలోకములో ఉన్నటువంటి దేవుడిని పిలుస్తూ ఉంటారు. ఏమంటారు తెలుసు? ప్రభువా, ఎప్పుడయ్యా ఈ బాధలో నుంచి మాకు విడుదల? ఈరోజు నువ్వు పనికి పోయి వచ్చిన తర్వాత ఇంటికాడ అన్నముడుకొని పొద్దుగోగులు పని చేసి వచ్చానని చెప్పి ఒళ్ళు నొప్పులు పుట్టినని చెప్పి దుప్పటిగా పట్టుకుంటాను. నీకు బాధ లేదు, నీకు బాధ ఉందా? నువ్వు అంటున్నావు బాధ ఉంది. నీ బాధ అంటే ఆయన ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో వాళ్ళ గుడారాలలోకి వెళ్ళి కుటుంబ సమేతంగా ఆ మోకాళ్ళ మీద కూర్చొని సాగిలపడి ఏడ్చి ప్రార్థన చేశారో, నువ్వు ప్రార్థన చేస్తే పరలోకములో ఉన్న దేవుడు నీ కోసం దిగి రావాలి. నీ బాధను తొలగించడానికి, నీ వేదనను తొలగించడానికి, నీకున్న సమస్యను తొలగించడానికి మోసేని పంపించినట్టుగా ఎవరో ఒకరిని పంపించాలి నీ కొరకు. మరి మనం అనేది ఒక్కటే. ఏమంటాం తెలుసా? ఒకటే చెప్పండి. మీరు ఎప్పుడు చెప్తానండి అంటే మీకు అందరికీ పైకి చెప్పుకోలేని ఒక బాధ ఏంటంటే, నా రాత ఇంతేనే. నీ రాత అలా లేదు. నీ రాత రాసిన దేవుడే నీ రాతని చెరిపేసి మళ్ళా కొత్త రాత నీకు రాయగలిగిన గొప్పవాడు నీ దేవుడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే దేవుడిని అడగటం మర్చిపోయి వీళ్ళు మారరు, ఇలా బతుకులు ఇంతే, వీళ్ళ జీవితాలు ఇంతే, ఎప్పుడైనా బాగుపడ్డాడు చూసామా? ఎవరు చెప్పారు? ఫరో హృదయం కఠినమైపోయినప్పటికీ ఫరో దగ్గరుండే ఫరోని బతిమిలాడి వాళ్ళని పంపించినట్టు చేశాడు దేవుడు. అర్థమవుతుందా? ఫరో దగ్గరుండి వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి బంగారము, వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి వజ్రాలు, వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి సంపద, వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ధాన్యము, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు వద్దంటుంటే వాళ్ళకి ఇచ్చి మూటలు కట్టి వాళ్ళ గాడిదల మీద పెట్టి వాళ్ళ పిల్లలందరికీ చేతికిచ్చి దండం పెడతాను మా దగ్గర నుంచి బొమ్మని చెప్పేటట్టుగా చేశాడమ్మ దేవుడు. మామూలుగా చేశాడు అనుకున్నావా? ఏంటంటే 430 సంవత్సరముల తర్వాత 400 సంవత్సరాలు అయిపోయినప్పటి నుంచి వాళ్ళు అనుకున్నారు, ప్రభువా వీళ్ళు పెట్టేటువంటి బాధలు మేము భరించలేము, వీళ్ళు పెట్టేటువంటి శాఖ మేము చేయలేకపోతున్నాం, మా వల్ల కాదు ప్రభువా, ఎప్పుడయ్యా మాకు విడుదలని ప్రార్థన దేవునితో గడపడం తప్పితే వేరే పని లేదు. వాళ్ళకు పగులంతా ఐగుప్తులు శాఖలు చేసి రావటము, రాత్రంతా ఇంట్లో మోకాళ్ళ మీద కూర్చొని దేవుణ్ణి ప్రార్థన చేయడం తప్పితే వేరే పని చేయడం. మనం ప్రార్థన చేయాలంటే ఒళ్ళు నొప్పులని చెప్తుంటాం, ప్రార్థన చేయాలంటే పగులంతా కష్టపడ్డానని చెప్తుంటాం. కానీ వీళ్ళు కష్టం కంటే ఎక్కువ ఏమి ఇష్టపడ్డారు? ఎందుకు? బాగా ఆలోచించి, ఎందుకు?
ఇదిగో ఈ రోజు రాత్రి ఇక్కడ నేనుంటే రేపు ఉదయాన్నే మళ్ళా ఇదే బాధపడాలి కదా. ఈ రోజు రాత్రి ఇక్కడ ఉంటే రేపు ఉదయాన్నే మళ్ళీ ఇదే పరిస్థితి కదా. ప్రభు రేపు ఉదయానికల్లా నాకు విడుదల కలగాలి, రేపు ఉదయానికల్లా నాకు నెమ్మది కలగాలి, మరలా ఇలాంటి పనికి మాలినటువంటి పరిస్థితి నా కుటుంబంలో ఉండకూడదని ఏడ్చి మొరపెట్టి ప్రార్థన చేశారు. దేవుడు ఆలకించిన వాళ్ళు. అదే రాయబడింది, ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజల దురావస్థను నేను చూచి తిని. దురావస్థ, ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయారంటే, ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారంటే, వాళ్ళ చేత ఎట్టి సేకరి చేయిస్తూ వాళ్ళకు వచ్చినటువంటి ఆ బాధలను, వాళ్ళకు వచ్చినటువంటి ఆ నిందలను, వాళ్ళకు వస్తున్నటువంటి అవమానములను చూసి వాళ్ళు అనుకుంటున్నారు నేను బతకడం కంటే చచ్చిపోవడం మంచిది అనుకునేటువంటి పరిస్థితుల్లోకి వచ్చారు. ఎవరు కూడా స్వతంత్రంగా బ్రతికే వాళ్ళు లేరు. ఎవరు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తినటానికి లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పడుకోవడానికి లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కూర్చోటానికి లేదు, కనీసము వాళ్ళకి నచ్చిన కూర తెచ్చుకొని తినటానికి వాళ్ళకి ఇష్టం లేదు. అక్కడ ప్రతిదీ వాళ్ళు చెప్పినట్టే చేయాలి. ఇలాగ వాళ్ళ చెప్పు చేతల్లో ఉన్నటువంటి, వాళ్ళ యొక్క బానిసత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇశ్రాయేలీయులు బాధపడుతూ దేవుణ్ణి మరిపెట్టారు. పరలోకంలో ఉన్న దేవుణ్ణి మరిపెట్టారు. అయ్యా ఇదిగో మా యొక్క పితరులతో నువ్వు వాగ్దానం చేశావు, మా జీవితాలను బాగు చేస్తానన్నావు, మా బ్రతుకులను మారుస్తానన్నావు, మాకు వీటి నుంచి విడుదల రప్పిస్తానన్నావు అని చెప్పి మొరపెడితే అప్పుడు మోషేను లేవనెత్తి అంటున్నాడు, మోషే నువ్వు మరలా ఐగుప్తు దేశానికి వెళ్ళు అన్నాడు. ఇప్పుడు మోషే వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు, మిద్యాన్ ప్రాంతంలో. అంతా సరిగ్గా చరిత్ర మనకు అవసరం, మనకు సబ్జెక్ట్ కావాలి. అప్పటి నుంచి మరలా నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళు. ఎందుకయ్యా? అక్కడికి వెళితే పరిస్థితి బాగున్నది కదా. అక్కడికి వెళితే నన్ను చంపాలనుకుంటున్నారంటే, నిన్ను చంపాలని చూసేవారు చనిపోయారు. నువ్వు వెళ్ళాలంటే ఏమి చేయటానికి వెళ్ళాలంటే, అక్కడ ఉన్న నా ప్రజలను బయటికి తీసుకురావటానికి నువ్వు వెళ్ళాలి. అక్కడ ఉన్న నా ప్రజలను వారికి ఉన్న బాధలలో నుంచి, వారు పడుతున్న కష్టాలలో నుంచి, వారు పడుతున్న ఇబ్బందుల్లో నుంచి, వారి యొక్క ఆ సమస్యలో నుంచి బయటికి తీసుకురావడానికి నువ్వు వెళ్ళాలి అని చెబితే ఆయన అన్నాడు, నీ చిత్తమే ప్రభువా అన్నాడా? ఇప్పుడు చెప్పాలి అన్నాడా? అంటే మరి ఏమన్నాడు? చూద్దాం, చదవండి అన్నమాట, మీకు అర్థం కావడానికి చదివిస్తాను చూడండి. తీసారమ్మా. ఇప్పుడు 4వ అధ్యాయం 18వ వచనం చదవండి. 10వ వచనం, సారీ 4వ అధ్యాయం 10. అప్పుడు మోషే, ప్రభువా ఎంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటినైనను నేను మాట నేర్పరిని కాదు, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యములు గలవాడినని యెహోవాతో చెప్పగా దేవుడు పొమ్మన్నాడు. మోషే ఏమన్నాడమ్మా? నాకు మాట్లాడటం చేత కదా. దేవుడు ఎక్కడికి పొమ్మన్నాడు? మనుషులు బాధలలో ఉన్నారు, ఎట్టి శాఖలలో ఉన్నారు, వాళ్ళ యొక్క బంధకాలలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. నువ్వు వెళ్ళి విడిపించమంటే ఏం చెప్తున్నాడు? నేను నోటి మాంద్యం గలవాడు. ఇంతకు ముందు జరిగింది ఏం తెలుసా? నీ కర్ర కింద ఏమంటే కర్ర కింద అయితే పామైంది, నీ చెయ్యి పై తాపం అంటే అది కుష్ఠరోగం అంది, మళ్ళా తీస్తే బాగుపడింది. అద్భుతాలు చూపించాడు, నువ్వు వెళ్ళమన్నాడు. ఇన్ని అద్భుతాలు చూసి ఎంత బాధపడి ఇంతగా ఆశ్చర్యకారం జరిగించిన ఒక మాట అంటున్నాడు, నేను మాట్లాడలేనివాడిని, నా నాన్న కొద్దిగా మందమయ్యా. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, ఆ మాట కోసం మీకు చదివించాను. చదవండి ఆ మాట. యెహోవా మానవులను నోరిచ్చిన వాడు ఎవడు? మోగవాణి గాని, చెవిటివాణి గాని, దృష్టి గలవాణి గాని, గుడ్డివాణి గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. ఎవరు? నేనే. మనుషులని గుడ్డోలుగా పుట్టించేది నేనే, చెవిటోలుగా పుట్టించేది నేనే, ఉన్న వాళ్ళగా పుట్టించేది నేనే, వాళ్ళు మాట్లాడే వాళ్ళగా పుట్టించేది నేనే, సమస్తం చేయగలిగిన వాడిని నేనే చెప్తున్నాను, నీకెళ్ళు, నీ నోటికి నేను తోడుంటానన్నాడు. ఎంత ధైర్యం చెప్పినా బడక ఏమన్నాడంటే, అయ్యా నాకు పలకవలసినది నీకు బోధించదని అతను చెప్పాను. అందుకతడు, అయ్యా ప్రభువా నీవు పంప తలచిని వానివే పంపుమనగా ఆయన మోషే మీద కోపపడ్డాడు.
ఏమంటున్నాడు? అయ్యా నా వల్ల కాదు, నేను మాట్లాడలేనన్నాడు. నేను దేవుడు ఉన్నాను, నీకెందుకు బాధ? నేను నీకు సమస్తం చేయగలను, నీకెందుకు బాధ? నేను పొమ్మనని పోరాదా అంటే నా వల్ల కాదన్నాడు. అప్పుడు ఎవరి మీద కోపం వచ్చింది? నిన్ను పుట్టించింది ఎవరి కోసం? బాగా అర్థం చేసుకో. నిన్ను పుట్టించింది ఎవరి కోసం? వాడి ఎదుగుదల కోసం. నిన్ను పెంచింది ఎవరి కోసం? వాళ్ళని బయటికి తీసుకురావడానికి. నీ మీద ఎన్ని సమస్యలు ఉన్నా, నిన్ను చంపాల్సిన అవసరం వచ్చినా, నువ్వు నరహత్య చేసినా, నిన్ను బయటికి తీసుకొచ్చింది, ఈ రోజు వరకు బతికించింది ఎవరి కోసం? వాళ్ళ కోసం. ఇంత మంచిగా నిన్ను తయారు చేసుకొని నీ వెళ్ళి ఇశ్రాయేలును బయటికి తీసుకురామంటుంటే నాకు మాట్లాడే చేత కదంటలేదు. ప్రార్థన చేయమంటే నాకు ప్రార్థన రాదంటున్నారు అన్నట్టుంది ఇప్పుడు ఎవరు. నాకు నోరు తెలిసి మాట్లాడడం చేత కదా, ప్రార్థన చేయాలంటే భయం. నీకెందుకు భయం? నీకు భయమా? నేనేమన్నాడు తెలుసా? నాకు మాట్లాడే చేత కాదు. మాట్లాడే చేత కాదు, నీకు ఏం చేతవు? ఏం చేతవు? ఏం చేద్దాం అమ్మ చెప్పండి. ఇద్దరు కొట్టుకుంటే పోయి ఒకరిని చంపడం తెలుసా? మాట్లాడే చేత కాదు, చంపడం తెలుసా? ఇద్దరు కొట్టుకుంటుంటే వాళ్ళిద్దరి మధ్య పోయి తీర్పు తీర్చడం తెలుసా? మరి మాట్లాడడం చేత కాదంటున్నావు ఏంది? ఇద్దరు ఐగుప్తులు కొట్టుకుంటుంటే వాళ్ళు ఏమన్నాడు? అయ్యారా మీరిద్దరు సహోదరులే కదా, మీరెందుకు ఒకరినొకరు పోట్లాడుతున్నారు అంటే తీర్పు తీర్చడం కూడా తెలుసు, ఎదుటి వాళ్ళకి మా బుద్ధులు చెప్పడం కూడా తెలుసు, అన్ని తెలుసు. నేను ఎలాగంటే నాకు చేత కాదంటున్నావు ఏంది? ఈరోజు దేవుడి నిన్ను దేవుడి పని కోసము, ఈ ప్రాంతం కోసము, నువ్వు ఉన్న ప్రదేశం కోసము, నీ కుటుంబం కోసము, అనేకమైన ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయమంటే నువ్వు ప్రార్థన రాదంటున్నావు. రోడ్డు మీదకి వెళ్ళి బజార్లో గంట పెడితే అరవటం తెలుసు మనకు. కేకలేయటం చేతవు, ఇంట్లో వాళ్ళ మీద గొడవలు పెట్టుకోవడం చేతవు, లేనిపోని వాటికి లేనిపోని విధంగా మనకు పెద్ద పెద్ద రచ్చ చేయడం చేతవు, ప్రార్థన చేయడం చేత కాదు. మోషేలాగా ఉన్నాం మనం కొరకు. ఐగుప్తుని ఒక దెబ్బకి చంపేశాడంట. కొట్లాడడం చేతవు, తీర్పు తీర్చడం చేతవు, వాళ్ళకి బుద్ధులు చెప్పడం చేతవు, దేవుడు పంపండి చేత కాదు అంటున్నాడు. ఇంకెప్పుడు పోయేది? అయితే మీ అన్న ఉన్నాడు కదా అహరోను, ఆయన తీసుకొని పో, వెళ్ళిపో అని గద్దించి పంపించాడు. బాగానండి, గద్దించి పంపించాడు. ఇప్పుడు ఇద్దరు వెళ్ళి ఫరోతో మాట్లాడుతున్నారు. అయ్యా బాగానండి, అయ్యా మేము మా దేవుణ్ణి ఆరాధించుకున్నట్టుకు అరణ్యం దాకా పోయి వస్తాము, కాబట్టి ఇశ్రాయేలీయులను పంపి అన్నాడమ్మ. అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలీయులను పంపిమంటే ఆయన పంపించాడా? నేను వారిని పంపిస్తే మాకెవరు చాకిరీ చేస్తారని అడుగుతున్నాడు. ఏమంటున్నారు? వారిని మేము పంపిస్తే మాకెవరు నువ్వు చాకరీ చేస్తావా, మాకు ఈ పనులను నువ్వు చేస్తావా అని వాళ్ళను అనగానే వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? అక్కడ ఎన్ని అద్భుతాలు జరిగాయి? 10 అద్భుతములు చేశారు. ఏందమ్మా? 10 అద్భుతములు చేసిన తర్వాత చివరిగా జరిగిన ఒక సంఘటన మనము చదువుకుందాం. అదే నిర్గమకాండం 11వ అధ్యాయం 11వ అధ్యాయం తీసారమ్మా. 8వ వచనం జాగ్రత్తగా చదువుతాం. అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యుద్ధకు వచ్చి నాకు నమస్కారం చేసి నీవును నిన్ను ఆశ్రయించున్న ఈ ప్రజలందరూ బయలు వెళ్ళుడని చెప్పుదురు. ఆ తర్వాత నేను వెళుదునని మోసే అలా చెప్పి ఫరో యొద్ద నుండి అత్యాగ్రహంతో వెళ్ళిపోయాను. అప్పుడు యెహోవా ఐగుప్తు దేశములో నా మహత్కారం విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పెను. మోషే అహరోను ఎదుట ఆ మహత్కారం చేసిరి. అయినను ఫరో హృదయం కఠిన పరపగా అతడు తన ప్రజలను ఆ దేశం నుంచి వెళ్ళనివ్వలేదు. ఏం జరిగింది అక్కడ ఏం జరిగింది చూడండి. 4వ వచనం ఏం జరిగింది? 5వ వచనం 11:5.
అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలి పిల్ల మొదలుకొని తిరగల విసురు దాసి తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందరి తొలి పిల్లలందరూ చచ్చెదరు. జంతువులలోను తొలి పిల్లలన్నీ చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టద్దు. ఇలాంటి కార్యం చేసినప్పుడు ఫరో దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే, అయ్యా మీరు వెళ్ళిపోండి. ఏమంటున్నాడు? మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళి ఇక మా దగ్గరికి మరలా రాకుండా వెళ్ళిపోండి అని బతిమిలాడి పంపించిన ఆయన మరలా కొద్ది దూరం పోయిన తర్వాత ఏమంటున్నారంటే, నేను మీ దగ్గరికి మరలా వెళ్ళను, మీ దగ్గరికి మరలా పరువును పంపిస్తాను అన్నట్టు మాట్లాడారు. అంటే ప్రియ సహోదరి సహోదరులాగా బాగా గమనించి ఆలోచించి బాగా గమనించినప్పుడు ఇక్కడ మనం చూసినప్పుడు మనందరం కూడా బాగా ఆలోచించినప్పుడు 13వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు అక్కడ ఒక చిన్న మాట మనం చదువుదాం. 13వ అధ్యాయం 16వ వచనం చూడండి. బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించెను గనుక, ఐగుప్తులో నుండి బయటికి రప్పించెను గనుక. బాగండి, ఐగుప్తులో నుండి బయటికి. ఆమె ఇప్పుడు ఏమయ్యారు? మీరు బయటికి రప్పించాడు. ఇది రాలా, వీళ్ళకి ఇష్టం లేదు రావాలని, బాధలు పడుతూ అక్కడున్నారు. కానీ రాండి పోదామంటే పరువు ఏమంటాడు? ఇప్పుడు ఎవరు పంపించారు? ఎవరు పంపించారు? ఫరోనే దగ్గరుండి, మోసే నీవు నీ ప్రజలందరినీ ఇక్కడి నుంచి తీసుకొని పో, నీకు నచ్చిన వాటన్నిటినీ తీసుకొని పోమని బతిమిలాడేటట్టు దేవుడు చేశాడు. తీసుకొచ్చింది ఎవరు? దేవుడు. పంపించింది ఫరో, తీసుకొచ్చింది దేవుడు. పంపించేటట్టు ఫరో మనసును మార్చింది. ఈరోజు చాలా మందికి బయటికి రావాలని ఉంటది, కానీ వారు ఉన్న దురవస్థలో నుంచి వారు రావాలనుకున్న వాళ్ళను పంపించేటువంటి ఆ శత్రువు వాళ్ళని పంపించారు. అందుకే పోయిన వారంలో మనం చదువుకున్నాం, మీ అందరికి గుర్తుందో లేదు, పోయిన వారంలో చెప్పుకోవడం మరి గుర్తుంది కన్నా. ఎవరికైనా గుర్తుందమ్మా? మొత్తం 4 రోజులు చెప్పారు. మెసేజ్ గుర్తుందా? అమ్మాయి బలవంతుణ్ణి బంధించి వాని యొక్క ఆవరణములో ఉన్నటువంటి వాటన్నిటిని దోచుకొని పోయేను. మత్తయి సువార్త 12:29. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ వాటికి లింక్ ఉంటది. ఇప్పుడు బలవంతుని ఏం చేశాడంట? బలవంతుడు బంధించి వాని ఆవరణాన్ని దోచుకున్నాడు. ఇప్పుడు ఐగుప్తు దేశం ఎవరి బలంలో ఉంది? ఫరో బలంలో ఉంది. ఈ బలవంతుని దేవుడు ఏం చేశాడు? బంధించేశాడు. చెప్పిన మాట వినాలంటే కాళ్ళు చేతులు కట్టేయాలి. బంధించేశాడు. ఇప్పుడు ఫరో చేతులతో ఫరోనే బతిమలాడుతున్నాడు. మొట్టమొదటి కర్రని ఎత్తే ఫరో పాత్రికులు వచ్చి కర్రేశారు. తర్వాత అవి చేస్తే వాళ్ళు వచ్చి చేశారు, ఇది చేస్తే వీళ్ళు వచ్చి చేశారు, నీళ్లు రక్తముగా మారాయి, పేరు అయిపోయి అవి చేశారు. కానీ ఇంకా కొన్ని విషయాలు చేయలేక బతిమలాడాడు, మళ్ళా మారాడు. ఇప్పుడు చిట్ట చివరి ఏమన్నారు తెలుసా? ప్రతి ఇంట్లో వాళ్ళు వచ్చి బతిమలాడుతున్నారు. ఎవరిని? ఫరోను. అయ్యా ఈ ఇశ్రాయేలీయులు మన ఇళ్లలో వద్దయ్యా, వీళ్ళు ఉంటే మన పిల్లలందరూ చచ్చిపోతున్నారయ్యా, వీళ్ళు వద్దయ్యా, వీళ్ళందరినీ పంపియ్యని ఫరోను తొందర పెడుతుంటే ఫరో ఎవరిని పిలిచాడు? మోషే. అహరోను రాండి మీరు అన్నాడు. ఏందయ్యా కానీ ఇశ్రాయేలీలందరినీ రేపు ఉదయ కాలానికల్లా ఒక్కళ్ళను కూడా ఎవరు మొత్తాన్ని తీసుకోమని అన్నారు. మేము వారికంటే పోయామంటే మీకు నచ్చిందల్లా తీసుకొని పోయి మిమ్మల్ని అడిగేవాడు లేదు. ఆమేన్. మీకు నచ్చింది, మీ కష్టార్జితము, మీరు సంపాదించుకున్నది, మీరు చేసింది మొత్తము మీకు నచ్చింది అలా తీసుకొని ఒలుచుకొని మరీ పోండి, మిమ్మల్ని అడిగేవాడు లేదన్నా. ఈరోజు నిన్ను ఏ పథకం ఏదో బంధించిందో, నువ్వు ఏ శత్రువు చేతిలో అయితే ఉన్నావో, నీ కుటుంబం ఏ పథకంలో బంధించబడిందో, ఆ పథకం బంధించబడినదే
నీ కుటుంబాన్ని విడిపించి తీసుకొని పోమని చెప్పే రోజు రావాలంటే నువ్వు ఇలా మొరపెట్టాలి. మనం మొరపెట్టాం. ఆదివారం ఒక రోజు ప్రార్థనకి, ఏదో బుద్ధి పుడితే శుక్రవారం శనివారం ఒక అరగంట ప్రార్థనకు వచ్చి, మా కుటుంబం ఎవరు మారలేదయ్యా. నువ్వు మొరపెట్టలా, నీ మొర అసలు లేదు అక్కడ. దేవుడికి నిజంగా నువ్వు మొరపెట్టడంలా. ఇక్కడికి వచ్చి 4 కన్నీటి గుడుగులు మా కారిస్తే ఇక్కడ ఉన్న పాస్టర్ గారు వినొచ్చు, పక్కన ఉన్నటువంటి విశ్వాసులు మా చేతి పొందొచ్చు, కానీ పరలోకములో ఉన్న దేవుడు నీ హృదయాంతర్యముని ఎరిగిన వాడు. నీకు దేని మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఆయనకు తెలుసు. దేనికోసం ఎంత తాగుడాడుతున్నావు ఆయనకు తెలుసు. ఏటి కోసం ఎంత పరుగులు చెప్తున్నావు ఆయనకు తెలుసు. మనకేం తెలుసు? నీవు నిజముగా మొరపెట్టలేదేమో, నువ్వు నిజముగా మొరపెట్టలేదేమో, నిజముగా నీ బాధ దేవుడికి తెలియలేదేమో, నీ బాధ దేవుడికి నువ్వు తెలియచేసేటట్టుగా వినిపించేటట్టుగా మాట్లాడలేదేమో. అందుకే చాలాసార్లు చెప్తుంటారు, అన్నిటికీ సమయం పాడుపడుతుంది కదా, దేవుని ప్రార్థనకు మాత్రమే సమయం. బాగా పాడబడినప్పుడు కూడా సంతోషం. అన్నిటికీ సమయం లేదని ఏంటంటే తినటానికి, తాగటానికి, మాట్లాడుకోవటానికి, పడుకోవటానికి, టీవీ చూడటానికి, ముచ్చట్లు పెట్టుకోవటానికి, పని బాటలు చేసుకోవటానికి అన్నిటికీ సమయం ఉన్నది. దేవుని వాక్యం వినటానికి మాత్రము. అందుకని దేవుడు ఏమన్నాడంటే, మీ బాధలు మీరే పడండి, మీ సావు మీరే సావు మాటలు చెప్పాలంటే. ఎందుకని అంటే మీరు మొర పెట్టుటకు మీకంత బాధ ఇంకా రాలేదేమో. ఈరోజు నువ్వు ప్రశాంతంగా ఇంట్లో పడుకొని నిద్రపోతున్నావంటే, నీకు నిద్ర పట్టుతుందంటే నీ ఇంట్లో సమస్య లేదని అర్థం. అర్థమైందా? నీకు నిద్ర పట్టకూడదు, నీకు భయంతో ఉండాలి. ఎప్పుడు చూసినా రోజుకి 24 గంటలలో ఏ టైంలో చూసినా నీ మనస్సు దేవుడితో అంకితమైపోయి ఉండాలి. ఏ వైపు నుంచి ఏ ప్రమాదం అవుతుందో ప్రభు అని దేవుడితో అంకితమైపోతే దేవుడు శత్రువుని తొక్కి మరి నీ శత్రువు చేతిలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొస్తాడు. బలవంతుని చంపి వాని యొక్క ఆవరణంలో ఉన్న వారిని బయటికి తీసుకొస్తాడు అన్నట్టుగా ఫరోను తొక్కి, ఫరో యొక్క మాటకు సమర్థిస్తున్న వాళ్ళందరినీ తొక్కి వాళ్ళ బంధకాలలో ఉన్నటువంటి, బందీలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను బయటికి తీసుకొస్తున్నారు. ఇప్పుడు చదువుతాం, జాగ్రత్త చూడండి. 17వ వచనం. మరియు ఫరో 16 చూడండి. బయటికి రప్పించిన కనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లాలాట పత్రికగాను ఉండవలెను అని చెప్పాను. ఆ సంగతి ఏ సంగతి? ఏ సంగతి అమ్మా? ఏ సంగతి అంట? సంగతి అంటే తెలుసా? ఏ విషయము? దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చాడని నీ చేతి మీదను, నీ యొక్క కన్నుల మధ్యనంటే నీ నుసిటి మీదను నువ్వేమెప్పుడు గుర్తు పెట్టుకోవాలి? నీ యొక్క జీవితంలో నుసిటి మీద అంటే కన్నుల మధ్య అనేది నీ ఆలోచన ఏముండాలి, నీ మనసులో ఏముండాలి, నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడాలి? మేము ఈ రోజు ఇలాగ 3 పూట్ల అన్నం తింటున్నామంటే ఆయన దయ అనేది నీలో ఉండాలి. లేకపోతే 24 గంటలు ఆ చెప్పు చేతల్లో పడిపోయేవాళ్ళు. అది నీకు గుర్తుగాను, సూచనగాను, పత్రికగాను, లాలాటముగా ఉండవలను అని చెప్పి ఇప్పుడు బాగా ఉంది. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గంలో వారిని నడిపింపలేదు. ఆమేన్. ఏ మార్గంలో నడిపించలేదు? ఎందుకని? అది దగ్గర పంపిలా. బయటికి తీసుకొచ్చినామంటే ఎక్కడ పంపిలా? ఇప్పుడు ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చింది ఎక్కడ తీసుకెళ్ళాలని? కానానికి తీసుకెళ్ళాలని. ఆ నుంచి 40 రోజులు ప్రయాణం చేస్తే కానాన్ని వచ్చేస్తుంది. 40 రోజులు ప్రయాణం చేయని వద్దు నీకు. ఎందుకయ్యా? ఎందుకని?
వాళ్ళ బుద్ధి చూడటానికి, వాళ్ళని పరీక్షించడానికి. ఇంకా ఎందుకంటే బాగా గమనించి ఆలోచించండి. అక్కడ చదివిన మాట చూడండి. ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియము ఎర్ర సముద్రపు అరణ్యమును నడిపించను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చి రే. అది యుద్ధం చూసినప్పుడు ఏమైపోతారు? యుద్ధం చూసినప్పుడు ఏమవుతారు? భయపడతారేమో, పశ్చాత్తాపడతారేమో. అయ్యో తప్పు చేశానే. యుద్ధం అంటే ఏంటిది? యుద్ధం అంటే ఇశ్రాయేలుకి యుద్ధమే. ఇక్కడ మనములు కూడా ఐగుప్తు అనేటువంటి ఆ బంధకములో నుంచి, ఆ పాపములో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చిన వెంటనే కానానులోకి పంపేట్లా. ఇప్పుడు మనవలను కూడా సమీపమైన మార్గమును కాకుండా ఈ మార్గమును దూర మార్గంలో తీసుకుపోతున్నాడు. ఆ మార్గంలో ఏమున్నాయి? ఏమున్నాయమ్మా? యుద్ధాలు. ఈ మార్గం యుద్ధ రకం. మీరు యుద్ధం చేయాలి. ఎవరితో? ఎవరితో? శత్రువులతో యుద్ధం చేయాలి. అందుకని దగ్గరగా కాకుండా చుట్టూరు తిప్పుకొని పోతుంటే ప్రారంభంలోనే ఒకటి తగిలిందన్న. ప్రారంభంలో ఎక్కడ? ప్రారంభంలోనే ఒకటి తగిలింది. ఏంటిది? అమ్మే ఏంటమ్మా? ఎర్ర సముద్రం. ప్రారంభంలోనే ఎర్ర సముద్రం మార్గంలో తీసుకొస్తున్నారు. ఇటు తిరిగిపోతే బాగుండు అని ఎర్ర సముద్రంలో ఏమి లేదు. మనం ఏమనుకుంటాం? ఏ కాడికి ఏమనుకుంటాం? ముళ్ళు లేని దారి కావాలనుకుంటాం. ఎందుకు? ఇంకా ముళ్ళు లేని దారి కావాలనుకుంటాం. ఎందుకక్క? ముళ్ళు కూర్చుకుంటారు. ఆలోచించండి కొంచెం. మీరు పావులంటే ముళ్ళు లేని దారి కావాలనుకుంటారు. ఎందుకు? ఏ బాధ లేకుండా పోవాలి, తొందరగా పోవాలని. ఇంకా ఆలోచిద్దాం. కరెక్ట్ మీరు చెప్పిన తప్పేం లేదు, కరెక్టే ఇదండి. కానీ ఒక సిచ్యువేషన్ మనకు కావాలి. ముళ్ళు లేని దారి దేనికి కోరుకుంటామంటే, ముళ్ళు లేని దారి అయితే కళ్ళు మూసుకొని పోవచ్చు. సుఖం మీరు కళ్ళు మూసుకొని పోవటం మీరు తెలుసక్క. కళ్ళు మూసుకొని పోవడం అంటే తెలుసమ్మా. ఈ రోజులలో మన దారి ఉంది కదా, ఇది యొక్క మట్టి దారి, వంకల దారి ఉంది కదా. ఈ దారిలో మనిషి బండి వేసుకొని పోయింది అనుకోండి, ఎట్లా పోతారు చెప్పండి? బండి వేసుకొని బండి నడుపుకుంటూ చెల్లిపోయిన శివ దగ్గర ఇటు పోతుందా? ఎందుకని? ఆడికి వేలు కింద పడుతుంది. అదే కొనకల మెడకాడికి మార్చడం దాకా అయితే అంటే నువ్వు ముళ్ళు లేని దారి. ఎందుకంటే నీ ఇష్టం వచ్చినట్టు ఏ సైడ్ వేసుకొని తిరగొచ్చట్టు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఎప్పుడు కింద చూసి నడవాలి కాబట్టి ముళ్ళు దారి పెట్టాడు. పక్క మార్గం గుర్తురాదు ఒక ముళ్ళు ఉంటే. అప్పుడప్పుడు పోయేటప్పుడు నేను కడకి ఎదురుగా తగిలింది ఏమంటారు? ఎదురుగా తగిలితే కింద చూసి నడవచ్చు, కళ్ళు ఎత్తిని పెట్టుకోవడం అంటారు. అయ్యో పాపం తగిలిందని అంటారా? ఎందుకంటారు? ఆ సెల్ఫోన్ కొద్దిగా జోబులు పెట్టరాదు. నేను సెల్లు చూసి నడుస్తుంటే ఆ ముళ్ళు కొల్లు గుచ్చుకోక ఏమవుతాయి? నువ్వు సెల్ఫోన్ పక్కన పెట్టు, ముందు దారి చూసి. ఇక్కడ దేవుడు కూడా అంటున్నాడు, ఇలా మార్గములలో ఇరుకులు, ఇలా మార్గములలో సమస్యలు, ఇలా మార్గములలో కష్టాలు, ఇలా మార్గాలలో బాధలు పెట్టారు. ఎందుకంటే ప్రతిసారి మీరు కింద చూసి నడవాలి, పై చూసి నడవకూడదు. ఇప్పుడు వెంటనే దగ్గర పోతున్నాను. చూడండి అక్కడ ఏమి రాబడిందంటే, చూడండి పక్కన వచ్చింది. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చను. అతడు దేవుడి నిశ్చయముగా మిమ్మల్ని దర్శించును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని ఇశ్రాయేలీయుల చేత రూఢిగా ప్రణామం చేయించుకొని విన్నారు. ఇది మీ అందరికీ తెలిసిందే. చూడండి, వారు సుక్కోతు నుండి ప్రయాణం అయిపోయి అరణ్యం దగ్గరగా నుండా ఏ తాముల దిగిరి. వారు పగలు ప్రయాణం చేయనట్టుగా, పగలు రాత్రియు ప్రయాణం చేయనట్టుగా యెహోవా త్రోవలు వారిని నడిపించుటకై
పగటి వేళ మేఘస్తంభముగాను వారికి వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. ఆయన పగటి వేళ మేఘస్తంభమైనను రాత్రి వేళ అగ్నిస్తంభమైనను ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు. ఏం చేశారమ్మా? మేఘస్తంభము అగ్నిస్తంభం. పగులు నడిచిపోతుంటే ఎండకాయట్లా, వెలుతురు వస్తుంది కానీ ఎండకాయట్లా, మేఘం అడ్డం వచ్చింది. రాత్రి పోతుంటే చీకట్లేదు. ఇప్పుడు మనం ఎంత లైట్ వేసుకొని చూడండి, 10 లైట్లు వేసిన మొత్తం. ఇప్పుడు ఎంత తెల్లగుందో అంతకంటే తెల్లగా వాళ్ళకి బాగా దారి కనపడిపోతుంది. ఏంటంటే దేవుడు మనం నడిపిస్తున్నాడు. నడిపిస్తూ నడిపిస్తూ పోతుంటే ఎవరితో ఉన్నారు మనకు? దేవుడు. దేవుడు అక్కడ రాయబడిన మాట ఏంది? అది 21 వచ్చిన 11:21. ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములను వారికి వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చిన. ఎవరు నడుస్తున్నాడు? ఆమేన్. దేవుడు నడుస్తున్నాడు కదా. బాగా గమనించండి. వాళ్ళకు ముందుండి వాళ్ళని నడిపించేది ఎవరు? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దేవుడు నడుచుకుంటూ 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 వచ్చి అక్కడ ఒక అరణ్యం దగ్గరికి వచ్చి వచ్చిన తర్వాత ఇదిగో ఇటు పోవద్దు, ఇటు పోతే దగ్గర, ఇటు రమ్మన్నాడు కదా, ఏది పోసే దగ్గర పోదామంటే దేవుడు ఇటు పోమన్నాడు. ఏం చేద్దామని కానీ కట్టెక్కినొచ్చి అక్కడ దగ్గర ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చేసింది. ఇప్పుడు ఏం చేశారు? ఏం చేశారు? ఇప్పుడు చెప్పాలి కదా. సైన్యం ఇంకా రాలా, సైన్యం కాడికి పోదు. మీరు ఇప్పుడు ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చింది. ఏం చూసినప్పుడు చూడండి అక్కడ, మరియు యెహోవా మోషేతులాగా సెలవిచ్చాడు, ఇశ్రాయేలు తిరిగి పిహాహియోతు ఎదుటనుకును అనగా మిగ్దోకును సముద్రపు మధ్యనున్న బయల్సపోని ఎదుట దిగవలను అని వారితో చెప్పుము. దాని ఎదుట సముద్రం వద్ద వారు దిగవాలన్నా. ఇప్పుడు సముద్రం వద్ద దిగారు. ఇప్పుడు అంటున్నారు మోసే దగ్గర ఎట్టు పోవాలి అని అడుగుతున్నారు. ఎవరిని? మోషేని అడుగుతున్నారు ఎట్టు పోవాలి. మోసే ఏం చెప్పాలక్క? ఏం చెప్తారు మీరైతే? దేవుడే పంపించింది కాబట్టి దేవుడే పంపమంటారు. అంతేనా? ప్రార్థన చేస్తాను. అంతేనా? అంతేనా? మన బతుకులు ఇత్తేడు, ఎప్పుడు ఇత్తేనే మనం తగలబడి చచ్చేది. అంతేనా? ఇటే పోవాలన్నాడు. ఎటు? ఇటే పోవాలన్నాడు. ఏంటిరా పిచ్చి వేసేది? ఇది ఏంటి అనుకున్నాం? ఎవరి మన యొక్క వాగు దాని చిన్న వాగు అనుకోవా? ఇది సముద్రం. సముద్రం నాకేమో దేవుడు ఇటే పోమన్నాడు, ఇటే పోవాలి పోపండి అన్నాడు. ఎటు పోవాలి అని ఇప్పుడు ప్రతి ఒక్కరు అన్నారు మేము ముందుకు. ఏమన్నారు? ముందుకు పాము అన్నారా? అనలేదా? ఇప్పుడు చెప్పాలి మీరు ఇక్కడ అన్నారు. ఏమన్నారు? ముందుకు పాము అన్నారు. మరి ఎక్కడికి పోతామన్నారు? ఐగుప్తులో పోతామంటారు అన్నారమ్మా. నిన్ననే కదా వచ్చింది, మళ్ళా బతుకు కోరుకుంటారా? అయ్యో మళ్ళీ అడిగిపోతే చెప్పి చాకరీ చేయాలి, వాళ్ళ చేతి ఇది చేయాలి, మేము మరొకటి మరొక తట్టుకునేది కాదు. మోసే ఇప్పుడు ఏదో ఒక మార్గం మాకు చూపించు. ముందుకు పో. సముద్రం అయింది, చచ్చిపోతుంది. అంటకపోతే చచ్చిపోతాం. ఐగుప్తులు ఉంటే అక్కడ చచ్చిపోయాను. కానీ ఒక్కసారి అలాగైతే ఎనికి పోదామని ఎనికి చూడగానే ఎనికేమవుతుంది? సైన్యం. ఎంతమంది? ఇంచుమించు 6000 రథముల కంటే ఎక్కువ సైన్యము ఏమవుతుంది? వెనక దుమ్ములు వేసుకుంటూ వస్తుంది. ఇక్కడేమో ఎంతమంది ఉన్నారు మొత్తము? ఇశ్రాయేలు ఎంతమంది ఉన్నారు మొత్తం? ఇంచుమించు ఎంతమంది ఉన్నారు? ఇంచుమించు 15 నుంచి 20 లక్షల మంది. ఇంచుమించు కరెక్ట్ తెలియదు కానీ దాని ఇంచుమించు 10-20 లక్షల మధ్య జనం ఉన్నారు. అక్కడంతా ఒక 100 మంది ఉంటేనే ఒక పెద్ద గుంపులాగా ఉంటుంది. మొత్తం అంతమంది ఉండగానే అదంతా ఒక పెద్ద సమూహం లాగా ఉంది. ఈ సమూహం మొత్తము ఎట్టు పోవాలి? వెనక నుంచి సైన్యం వస్తుంది. ఆడని మనోడు ఏంటి?
పిరికోళ్ళు కదా. ఎప్పుడైనా యుద్ధం చూస్తే కదా తెలిసేది. ఎప్పుడైనా మీరు యుద్ధాలు చూస్తే కదా తెలిసేది. ఏందయ్యా ప్రార్థన కొత్తనా నాకు ఈ బాధలు ఎప్పుడైనా తెలిస్తే కదా, పోరాడితే కదా తెలిసేది. యుద్ధ రంగంలో దిగితే కదా దాని ఇష్యూ తెలిసేది. ఏం జరగకుండా వీడికి వస్తే ఏమనుకుంటా, మనము ముళ్ళు లేని దారి కావాలి, సుఖవంతమైన జీవితం కావాలి, ఎట్టుకునే కూడా ముడుపులు ఆరికాయలు కావాలి. మనకేం తెలుసా, ఇదిగో 30 100 100 ఫలించను అదే కావాలి మనకు. ముళ్ళు లేని దారి వద్దు, ముళ్ళు దారి వద్దు, ఏ శ్రమణ మార్గం మనకొద్దు, ఇదే కావాలి. ఎంతయో ఇటు పోతే సముద్రము, ఇటేమో శత్రువు అవుతున్నాడు. ఇప్పుడు అందరికి టెన్షన్. చూడండి ఇక్కడ ఇక్కడ 14వ అధ్యాయము 10 నుంచి చదువుతాం. చూడండి, 10 నుంచి కాదు 6 నుంచి ఒకసారి చదవండమ్మా. లేకపోతే 4 నుంచి 3 నుంచి చదువుతాం. ఫరో ఇశ్రాయేలీయులను గురించి వారు ఈ దేశమునకు చిక్కుపడి ఉన్నారు, అరణ్యమును వారిని మూసివేసిన అనుకోను. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను, అతడు వారిని తరుముగా నేను ఫరో వలన అతని సమస్త సేనల వలన మహిమ తెచ్చుకుంది. నేను యెహోవాని ఐగుప్తులందరూ తెలుసుకుని వాళ్ళని నేను వాళ్ళలాగా దిగిరి. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజులకు తెలియబడినప్పుడు ఫరో హృదయము అతని సేవకుల హృదయము ప్రజలకు విరోధముగా త్రిప్పబడి, మన ఎందుకు ఇలాగ చేసేది, మన సేవలు నుండకుండా ఇశ్రాయేలీయులను ఎందుకు పోనించడమని చెప్పుకొనిరి. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనులను తనతో కూడా తీసుకొని పోయాను. పంపించేటప్పుడు ఎలా పంపించాడమ్మా? దగ్గరుండి పంపించాడు. పోయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు? అసలు నేనేనా? నా మనిషి అలా అయిపోతుంది, వాళ్ళు పోతే నాకు ఎవరున్నారు అని వెంటనే ఏం జరిగింది? మళ్ళా ఏం జరిగింది? వెంటనే వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చుకుందాంపా. మీకు తెలుసు కదా, ఒప్పందాలు మీ అందరికి తెలుసా లేదా? వెంటనే వెళ్ళని తీసుకొచ్చుకుందాంపా అని ఇప్పుడు సైన్యాన్ని దూరుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళని తీసుకొచ్చుకుందాంపా అని ఇప్పుడు ఫరో సైన్యం వెళ్ళిపోతుంది. ఇశ్రాయేలు దిగినారు. ఇప్పుడు బాగా నుంచి ఆలోచించండి. 9వ వచనం చదువుతాం, లేకపోతే 10 నుంచి చదవండి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నునెత్తి ఐగుప్తీయులు తన వెనుక వచ్చుడు చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఆమేన్. ఏం చేశారు? మిక్కిలి భయపడి యెహోవాకు. ఇది ఏ మొర? ఆమేన్. భయంతో వచ్చిన మొర, నిజంగా వచ్చిన మొర కాదు. భయంతో ఒక మొర. అప్పుడప్పుడు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తాం. ఎందుకు చేస్తామంటే కష్టం వచ్చింది కాబట్టి. మామూలు కూడా చేస్తామా? అంతా బాగా జరుగుతుంది, అసలు అడిగవుతున్నా. భయంతో వచ్చిన మొర, మిక్కిలి భయపడి అయ్యా ప్రభువా ఇప్పుడు ఏం చెయ్యాలయ్యా అని. ఇప్పుడు చూడండి వాళ్ళ బుద్ధి చూడండి. ఇప్పుడు అందుకోసం వచ్చిన చదివించేది. అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యములో చొచ్చుటకు మమ్మును రప్పించిందివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్ముని ఇట్లు చెయ్యనేలా? మా జోలికి రావద్దు. ఐగుప్తులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులగుట మేలు. ఎప్పుడు ఒక్క సమస్య వచ్చింది ఇప్పుడు దాకా? ఏమి రాలా. తెచ్చుకున్న ఆహారం తింటున్నారు, బండలో నుంచి నీళ్ళు వచ్చి తాగుతున్నారు, పగులేమో ఎండ కావట్లేదు, రాత్రి ఏమో వెన్నెలప్ప. ఈ సుఖంలో బాగానే ఉన్నారు. దేవుడికి స్తోత్రం, దేవుడికి వందనాలు, యేసయ్యకి స్తోత్రం. అమ్మో మామూలుగా ఉన్నారు. భక్తి అందరూ వాళ్ళ కట్టుకుని ఎట్లా పోతున్నారు. చూడు, సుఖవంతమైన జీవితాలు కదా కవి. కష్టాలే లేవు కదా మీకు అసలు. అందుకే కదా అంత బాగా నిద్రపోతున్నారు. కష్టాలు ఉంటే నిద్రపోతుంది అసలు. ప్రార్థనకు వచ్చి మందిరంలో నిద్రపోతున్నారంటే మాకేమీ బాధ లేదని అర్థం. ఆమేన్. అంతే కదా, మాకేం బాధ లేదనే కదా. ఇంట్లో నిద్రపోవాలని మీరు నమ్ముతారు మిమ్మల్ని.
సుఖవంతమైన జీవితం. ఇప్పుడు కష్టం వచ్చింది, చిన్న కష్టం. ఏం కష్టము? చిన్నది. పెద్ద కష్టమా? చిన్న కష్టం వచ్చింది. ఇప్పుడు మోసేతో వచ్చి ఏం మాట్లాడుతున్నారు? అయ్యా మేము ఆ రోజు చెప్పాగా, మేము బయటికి రామని చెప్పాగా, మరి ఎందుకు తీసుకొచ్చావు? దేవుడికి మొదలుపెట్టింది ఎవరు? మీరే కదా. ఈ బాధల నుంచి, కష్టాల నుంచి, సమస్యల నుంచి పక్కగా తీసేయ్య. శుభ్రంగా నీతో ఉంటే అదే చాలన్నావుగా, మళ్ళా ఎందుకు వాటి వైపు వెళ్తున్నావు? మళ్ళా వాటితో ఎందుకు? నీకు అవసరమా? ఏమంటున్నారు? చాలా నిజంగా ఇక్కడ మాట్లాడినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏమంటున్నారు తెలుసా? చూడండి, ఇక్కడ చచ్చుటి కంటే అక్కడ వాళ్ళ కాళ్ళ కింద బతుకుంటే అంటే నువ్వు ఇక్కడ చచ్చిపోతావా? దేవుడు నేను బయటకు తీసుకొని చంపేయటానిక? ఇప్పుడు అంటే అట్టగా తలనూపుతాం. సమస్య వచ్చినప్పుడు అదే అంటాం, దేవుడు అంటే నాకెందుగా ఈ కష్టాలు? ఎర్ర సముద్రం ఎదురవుకున్నప్పుడు నీ విశ్వాసం బయటపడాలి. మామూలు అప్పుడు విశ్వాసంగా ఉంటాం. ఎర్ర సముద్రం ఎదురవుకున్నప్పుడు చేస్తాడు దేవుడు. ఎందుకు? నీ బుద్ధి బయటపడాలి, నీ విశ్వాసం. అందుకని వీళ్ళు యుద్ధాలు చూడలేదు కనుక పారిపోయి ఎనికి తిరిగిపోతారు. కాబట్టి అప్పుడప్పుడు నాకు యుద్ధాలు చూపించాలి. అప్పుడప్పుడు కొంతమంది చరిత్ర మీద తెలియాలి. ఐగుప్తులు సమాధి లేవని మమ్మల్ని అక్కడికి తీసుకొచ్చావయ్యా. మేము ముందే చెప్పాక, మేము రాముని ఎందుకు ప్రార్థన చేశారు? రాముని ఎందుకు ప్రార్థన చేశారు? ఆలోచించండి, కొంచెం ఆలోచించండి. తొందరపాటు పడుతూ కొంచెం రాముని ఎందుకు ప్రార్థన చేస్తారు? దేవుడు తోడుంటే సమస్య రాదనుకొని ప్రార్థన చేస్తారు. ఇప్పుడు దేవుడు తోడున్నాక పెద్ద సమస్యలు వచ్చి పడ్డాయి. అందరిలో నవ్వులు. ఇప్పుడు ఏమంటారు ఐగుప్తులు? రే మిమ్మల్ని కాపాడతారన్నా వచ్చి ఆ సముద్రంలో ముంచారు అని అంటారుగా. అనుమానం. ఇప్పుడు ఏమన్నాడు? తలంచుకోవాలి. తలెత్తుకొని తిరిగి అంత హక్కు లేదుగా ఇప్పుడు ఎలాగో. ఇప్పుడు ఎవరి దగ్గర పోయినారు? ఎవరి దగ్గర పోయినారు? మోషే, ఏందయ్యా మాకు ఈ కష్టాలు? కమ్మగా వాళ్ళ గొడిసెల కింద, వాళ్ళ కింద పొడిలాడితే అనే బాగుందయ్యా. ఏడొచ్చే చేయడు, ఏమైనా కష్టపడరా? ఉన్నది కదా సమస్య అన్నాడు. ఎందుకు మీకు బాధ? ఇప్పుడు బాగండి. ఎర్ర సముద్రం దాటుతావా? ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గర నువ్వు ఉన్నావు. ఇదేంటి? ఎర్ర సముద్రం దగ్గర ఉన్నావు. వెనకేమో ఫరో సైన్యం, ముందేమో నువ్వు మాత్రం భయపడి ప్రార్థన చేస్తున్నా. ఆమేన్. విశ్వాసంతో ప్రార్థన కాదు, భయపడి ప్రార్థన. ఎప్పుడు సమస్య వస్తుందో, ఏ అప్పులు బాధలు వస్తాయో, కష్టాలు వస్తాయో, మా పొలానికి తిరుగుడు వస్తుందో భయంతో ప్రార్థన, భక్తితో ప్రార్థన కాదు. ఇప్పుడు ఎక్కువ మంది చేసేది భక్తితో ప్రార్థన అనుకుంటారు పిచ్చోళ్ళు. అది భయంతో చేసే ప్రార్థన. ఏమవుద్దో ప్రార్థన చేస్తాం. దేవుడు అయినా వరకు మంచోడు కాబట్టి మీ బుద్ధి, మన బుద్ధి తెలుసుకోవడానికి మనకు సమస్య పెట్టారు. లేకపోతే మనకన్నీ తెలుస్తుంది సమస్య. నిజంగా నేను ఏ రోజు బలంగా నిలబడాలనుకుంటాను, అప్పుడే నా ఎదురు పెద్ద దరిద్రం వచ్చి పడుతుందంటే నీ బుద్ధి చూడాలి కదా. నీ అంత టాలెంట్ ఏమని రాబడింది అక్కడ? ఏడగాని మన చదువుకున్నట్లు బలవంతుణ్ణి బంధించాలి. నువ్వు బలవంతుడివో వాడు బలవంతుడు ఇప్పుడు తెలియాలిగా. ఎప్పుడు తెలుస్తుంది బలవంతుడివో ఊరు బలవంతుడని? ఏంటమ్మా? ఇద్దరు ఎదురు పడి యుద్ధ రంగంలో దిగినప్పుడు ఇద్దరు కొట్టుకుంటూ గెలుతారు బలవంతుడు. అంతేనా? ఇప్పుడు వాడు చూసి భయపడితే ఇద్దరు దిగితే కదా తెలిసేది. మనం దిగుతామమ్మ అస్సలు మనకేమి రాకూడదు. ప్రార్థన కూర్చొని ప్రార్థన చేయగానే ఆకాశం నుంచి మన్నా కలవాలి. కూర్చొని ప్రార్థన చేయగానే బండలో నుంచి నీళ్లు రావాలి. కూర్చొని ప్రార్థన చేయగానే వద్దన్నా కూడా ఇటు పక్క నుంచి బంగారం రావాలి. అంతే కదా. వాళ్ళు కూర్చోండి, వాళ్ళనే చెప్తున్నారు, మంది కాదు. వద్దన్న వాళ్ళ ఇళ్లలో పోయి బంగారం తెచ్చుకున్నారు, వద్దన్న వాళ్ళ ఇళ్లలో పోయి ధాన్యం తెచ్చుకున్నారు, వద్దన్న వాళ్ళకి కావాల్సినంత వాళ్ళ గాడిదల మీద మూటలు మోసుకున్నారు, కావాల్సినన్ని వస్త్రాలు తెచ్చుకున్నారు. అబ్బాయిగా చాలు అన్నట్టుగా మొత్తం దోచుకొని వచ్చారు. అప్పుడు అంటున్నారు, ఆ బయటకు వస్తా ఏమంటున్నారు తెలుసా? అబ్బా దేవానికి స్తోత్రం, అసలు ఎంత గొప్పవాడు నాకు తెలియదయ్యా, ఎంత అద్భుత కార్యాలు చేసేవాడు నాకు తెలియదయ్యా, స్తోత్రం స్తోత్రం అని చెప్పుకుంటూ ప్రార్థన చేసుకుంటూ అలుచుకుంటూ కేకలేసుకుంటూ వచ్చారు. వెంటనే అన్నాడు, మోషే ఎందుకు పోతున్నావు? అట్టొద్దు, కొద్దిగా ఇటు తిప్పు దారి అన్నాడు. ఎందుకయ్యా?
కేకలేసినంత మాత్రం నిజంగా విశ్వాసం ఉందనుకున్నావా? అంత లేదు. అవి దొరికాక ఆనందం తట్టుకోలేక నన్ను అడుగుతున్నారు అంతే. నేను దొరికిని ఆనందం ఏం చేయాలో అర్థం కాల, తట్టుకోలేక అడుగుతున్నారు. అది కేక. ఇప్పుడు ఏం జరిగింది? కొద్దిగా ముందుకు తీసుకోమన్నారు. ఎన్ని రోజులు అయింది? దగ్గర 2 నెలలు అయింది. అంత దూరం నిలిచి వచ్చారు. అంత దూరం రాగానే ఇక్కడ ఎర్ర సముద్రం కాలు వచ్చి దిగేశారు. అబ్బా, ఏం చేశారు? ఎర్ర సముద్రం దగ్గర దిగారు. ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు మోషే నేను ఏళ్ళలో ఎంత విశ్వాసం ఉన్న వాళ్ళు ఉన్నారో నీకు బయటకు చూపెడతాను అన్నాడు. ఎందుకయ్యా? నేను పిలిచినప్పుడు వచ్చారు కదంటే, నువ్వు అనుకుంటున్నావా పిలిచినప్పుడు వచ్చి నన్ను అంత మంచోడు కాదు నాకు చెప్పి ఇప్పుడు వెంటనే వెళ్ళాడిపోయాడు. అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ మోసేతో మాట్లాడిన దేవుడు మళ్ళీ వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఏంటి? వాడు పోతుంటే నువ్వు పడుకుంటారో పోతున్నావా? నువ్వు లేచి వాళ్ళని పట్టుకోపో అని ఏడ రచ్చగొట్టాడు. ఇప్పుడు ఏడ పరుగులు చేస్తున్నాడు. అంతే కదా? మీకు తెలుసో తెలియదు? అవునా కదా? యోగు గురించి తెలుసు కదా మీకు అందరికీ. యోగు చరిత్ర మీ అందరికీ తెలుస్తాను. ఒక సంభాషణ కోసం ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తాను. దేవదూతలందరూ దేవుని సముఖంలో కూర్చునే ఒక సమయం వచ్చింది. ఇప్పుడు దేవుడు ఆ సముఖంలో ఆనందంతో ఉన్నప్పుడు అందరితో కలిసి వచ్చిండ్రు. ఇప్పుడు నేను అందరితో మాట్లాడుతున్నాను, దాంతోనే ఇది మాట్లాడుతున్నాను. ఏమంటున్నాడు తెలుసా? ఎక్కడి నుంచి వస్తున్నామంటే భూమి మీద అటు ఇటు తిరిగి వస్తున్నాను అన్నాడు. అయితే భూమి మీద నా బిడ్డను చూసేవాడు. అసలు మామూలు సేవన ఏదో ఆయన పాటికి ఆయన 10 మంది బిడ్డలతో 3 పూట్ల పంచపక్ష పరమాణాలతో శుభ్రంగా వాళ్ళ పిల్లల కోసం రోజు ఉదయాన్నే లేచి ఏం చేసేవాడంట? పాప పరిహారంతో బలి రాయబడింది. అక్కడ బలి అర్పించేవాడు. ఎక్కడ తెలిసి తెలియక తప్పు చేసిన బలి అర్పించాడు. ఎంత మంచిగా ప్రార్థనలు ఉంటే అన్నాడు, నా కుమారుడు నేను యోబు గురించి ఆలోచించావా? అసలు చూసావు యోబు? నన్ను చూశానయ్యా, బాగా మంచోడు కదా, యథార్థపరుడు అంటే ఎవరు చెప్పారు? ఒకసారి నాకు అప్పగించి చూపిస్తాను ఆయన బుద్ధి అంటాడు. అతనే ఇలా పాటికి వెళ్తుంటే మోషే నువ్వు నడిపించుకొని అక్కడ కూర్చో, నేను ఇరుక్కుపోతానని ఫరో దగ్గర పోయాడు. ఏంది ఇశ్రాయేలుని పంపిస్తున్నావు? అది ఎట్లాంటి వాళ్ళు అనుకున్నావు? ఎట్లాంటి వాళ్ళు? మిమ్మల్ని ఓడించిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు కోపం రాదు, రెచ్చగొట్టాడు పోయి. ఫరో హృదయం కఠినమైంది. ఇప్పుడు సైన్యాన్ని పరుగులు తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు ఎడికి వచ్చి మోసే ఎనికి దిగి చూడు, ఫరో సైన్యం వస్తున్నాడు. ఇశ్రాయేలు బుద్ధి మొత్తం బయటపడిపోయింది. ఏంది ప్రభువా, అక్కడేమో నువ్వే దేవుడివి, నువ్వు తప్ప దేవుడు లేడు, నువ్వే గొప్పవాడివి, నిన్ను ఇంతలా స్థుతించారు. ఇప్పుడు ఏదో ఎట్లా మాట్లాడుతున్నారు? ఏమని మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడారు? వాళ్ళే ఐగుప్తు పోదామంటున్నారు. వాళ్ళ కాళ్ళ కిందనే పడదామంటున్నారు. ఇప్పుడు సముద్రం దాటరా? దాటుతారా లేదా? దాటుతారు సముద్రము? సముద్రం దాటుతారా? సముద్రం దాటరు. అందరు అక్కడే కూర్చొని మాకు ఐగుప్తే మంచిది అంటే నువ్వు చచ్చిపోతావు అంటే దేవుడు తోలేడా? మీరు ప్రార్థన చేశారు కదంటే ఏ ప్రార్థన అది? ఏదో ప్రార్థన అది. అప్పుడప్పుడు ఏమంటారు తెలుసా? ఏదో మీకు నైట్ పూట వాటికి ఒక్కడే పోతుంటారు అనుకోండి, ఏం చేస్తారు తెలుసా? మీ అందరికీ చాలా భక్తి ఉన్నది కదా, చెప్తున్నాను చూడండి. మా ఇంట్లో బొట్టపల్ల బాగా పడుకుంటారు. వాళ్ళెదురు బండి పడుకుంటే నా పని నవ్వుతుంది. ఆమె బైబుల్ తల కింద పెట్టుకుంటే ఈ అమ్మాయి బైబుల్ తల నీ అమ్మ కూడా బైబుల్ చిన్న బైబుల్ తీసుకుని, ఏంటంటే ఇది నా బైబుల్, అది నీ బైబుల్, నన్ను ఇది కాపాడుతుంది కదా. ఎందుకు ఆ బైబుల్ పెట్టుకుంటారు? భక్తి అనుకుంటారా? భయం. భయానికి భక్తికి చాలా తేడా తెలుసా? అప్పుడప్పుడు మీరు ఏదైనా చూసిన అనుకోండి, పాప మీరు కూడా ఏమంటారు తెలుసా? ఎందుకు నాకు నిన్న నిద్రలో కళలు పడి వచ్చినాయి, అందుకని బైబుల్ తీసి తాకని పెట్టుకుంటున్నాడు. అబ్బా, కళలు వస్తుంది, బైబుల్ తాకని పెట్టు. అదే కళలు రాకపోతే నేనేమనుకుంటుంటే అంత భక్తి కానీ భయం అని. నేను ప్రార్థన చేస్తే దేనికోసం అనుకున్నాను? భయంతో, భక్తితో అనుకుంటున్నా. భయంతో ప్రార్థన చేశారు. శత్రువు ఒక్కసారి ఎదురొచ్చాడు. శత్రువు ఏమయ్యాడమ్మా? ఒక్కసారి ఎదురొచ్చాడు. అదే మనం అంటాం చూడండి, ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే ఆడెక్కపోయాడు. ఇరికెత్తాడు దేవుడిని, రెండింటి మధ్య ఇరికెత్తాడు. ఇరుక్కొని నువ్వేం చేస్తావు? చేసి నీళ్ళు కూడా కాదు, నేను చేయలేదని చెప్పండి, నీళ్ళు కూడా ప్రార్థన చేసి ఇరుక్కొని నువ్వేం చేస్తావు?
ఎటో తిట్టు పోవాలి. ఎటో తిట్టు పోవాలి అంటే ఎటు పోవాలి చెప్పండి? ఎటో తిట్టు అనేది ఎదుక్కి ముందు కాదు, ఎట్టు పోవాలి అసలు ప్రయాణం ఎట్టు? ముందు. మరి ముందుకే పోవాలి. ముందేముంది? సముద్రం అండి. నేను నడిపించేది ఎవరు అంటే నీకంటే ముందుకు నడుస్తున్నాడు. మరి ఆయన నడిచినప్పుడు నువ్వు నడవడానికి ఏమి? ఆ పేతురు అన్నాడు కదా, ప్రభువా నువ్వు నిజంగా ప్రభు అయితే నన్ను కూడా నడిపించమంటే రా అన్నాడు. మరి నడిచాడు, నువ్వు కూడా నడు. ఎంతైనా నడిచేది ఏం నడిచమంటావు? ఈ సమస్య నీకుంటే తెలుసా? నీ సమస్య నీకున్నట్టుగానే, నీ సమస్య నీకున్నట్టుగానే నా సమస్య నాకున్నది ఎవరి దానికే. సమస్య లేని వాళ్ళు ఎవరు లేరు. సమస్య అంటే ఇబ్బందులు కొలిమిలో పెట్టకుండా బంగారము మేలిమి బంగారము కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి, ఎర్ర సముద్రమైన దాడతాం మనం. దాని తర్వాత దాడదాం రేపు. ఈరోజు ఎర్ర సముద్రం దాడి వచ్చాము. ఎర్ర సముద్రమైన దాటేస్తున్నావా? ఎర్ర సముద్రం దగ్గర ఇరికించాడు దేవుడు. ఈరోజు నువ్వు కూడా ఇరక్కపోయినావు రెండింటి మధ్య. ఎవరికి సమాధానం చెప్పదు. ఇప్పుడు చెప్పగలవా? అప్పుడప్పుడు ఏందమ్మా ఒక ప్రార్థన చేస్తాను, నీ ప్రార్థన పై నీ ప్రార్థన ప్రతిఫలం దక్కిందిగా అని చదువుతుంటారు. ఏమైనా అర్థం కాదు, ఏం అర్థం కాదా? ఏం చేయాలో అర్థం కాలేదు. ఏంది? నా విశ్వాసవోడ యాత్ర కొనసాగించు ప్రభు. ఎవరు కొనసాగించేది? దేవుడు కొనసాగించాలి. నువ్వు నడుతుంది ఇప్పుడు అంటాను, దేవుడు నాకు సమయం వస్తుందిలే. ఏ సమయం? నీ సమయం నా సమయం. దేవుడు నిన్ను నడిపించటానికి నీ బలహీనతను నీ ముందు నిలబెడుతున్నాడు. అది గుర్తుపెట్టుకో. ఇలా బలహీనత ఏంది? ఇలా బలహీనత ఏంది? చూడండి, బాగా చూడండి. చచ్చిపోవటానికే రెడీ. చచ్చిపోవటానికి రెడీ అయిన సముద్రానికి పోవచ్చుగా. ఎట్టనే చచ్చిపోతారుగా. సొంత ఊరిపోతారు అయినా. అంటే సొంత మనం చూడకుండా మునుగుతావా? నువ్వు అడుగు పెడితే కదా సముద్రం ఉండేది లేదు తెలిసేది. మనకంటే సొంత తట్టుకొని అసలు ముందు అడుగు పెడితే కదా సముద్రం ఉంటుందో తెలిసేది. ముందు పాదం తీసి ఒక్క అడుగు ముందుకేయాలి. ఏం చేయాలమ్మా? ఒక్క అడుగు ముందుకేయాలి. ముందుకేస్తే ఆ సముద్రము నీళ్లు నీ కాళ్ళకి తగిలితే అప్పుడు ఇనికడిగి ముందుకు అడిగేయాలి. అంతా చూసి అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైనా ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతును చూసి భయపడ్డారు. ఈరోజు ప్రతి వాళ్ళం కూడా ముందున్న సమస్యలను చూసి భయపడి ఇనిక్కిపోతేనే బాగుండు అనుకుంటున్నాం. ఎర్ర సముద్రం కూడా దాటలే. యోర్దాను దాటిన తర్వాత సంగతి. ఎర్ర సముద్రం కూడా దాటలేకపోతుంటే ఇప్పుడు నీకు నాకు దేవుడు చెప్తున్నాడు, నీ పరిస్థితి నా పరిస్థితి. దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం. ఇప్పుడు నీ జీవితంలో కూడా ఏం జరిగిందో చూడు. ముందు వాళ్ళకి చెప్పలేవు, వెనకున్నటువంటి దేవునికి ముందున్న దేవుని మాటలు లేవు. నీ వెనకున్నటువంటి కుటుంబానికి సమాధానం చెప్పుకోవాలి. ఇరక్కపోయావు. ఇరికించింది ఎవరు? మరి మనం ఇరికించి మరి ఆయన చూసి నవ్వుతున్నాడు. అంత సంతోషం ఆయనకు. ఇరికించేశారు. ఈ సమయం నిజంగా చెప్తున్నాను, ఎర్ర సముద్రము ముందు నువ్వు నిలబడ్డావు. ఫరో సైన్యం నిన్ను తరుముకొని వస్తుంది. నువ్వనుకుంటా అమ్మయ్యా, ఏమనుకుంటా? పర్వాలేదు అనే లోపు ఎక్కడ పరిగెత్తారు. ఏం పర్వాలేదు అప్పుడేనా? సముద్రం పోవాలి అని అప్పుడు అన్నాడు. మోషే అంటున్నాడు, ప్రభువా ఏందయ్యా నాకు ఈ తలకాయ నొప్పి? నేను అప్పుడే చెప్పాను నీకు, నేను నిండేవాడు కాదని చెప్పానుగా. ఎందుకు నాకు ఈ తలకాయ నొప్పి అంటే, ఎందుకు మోసే నువ్వు టెన్షన్ పడతాను? నేను నీకేం చెప్పాను? నీకేం చెప్పాను? నేను నీకు తోడు ఉంటానని చెప్పాను. నీ చేతికి ఏమి ఇచ్చాను? కర్ర ఇచ్చినాగా. కర్ర చూసుకొని వెళ్ళిపో. నువ్వు కర్రతో నడిచిపో. నేను నీకు ఎందుకు? ముందే పెట్టు, కర్ర పెట్టు, తర్వాత నువ్వు పాదం పెట్టు అన్నాడు. ఎందుకు ప్రభు? సముద్రం అది. సముద్రం అయితేమి, అగాధం అయితేమి, నిప్పులైతేమి, ఏదైతేమి ముందు నువ్వు కర్ర పెట్టాడా? అది మనం ఇక్కడ చేయాల్సింది. ముందుకు అడిగే ఏం జరుగుతుందో చూద్దాం. అడిగేయం. వెనక అడిగేయటానికి రెడీగా ముందు అడిగేయం. ఏం జరుగుతుందో చూద్దాం. యాత్రమ్మ
అడుగు ముందుకేయాలంటే ఎన్ని ఆలోచనలు వస్తాయి తెలుసా? ఎన్ని వస్తాయి? పిల్లలు అడుగుతారు, భర్త కొడతలేమో, భార్య ఏమన్నా అంటదేమో, ఇరుగు పొరుగు నవ్వుతులేమో, వీళ్ళు నన్ను చూసి ఎలా చేస్తలేమో, అబ్బాయి ఎన్ని వస్తాయో. ఈరోజు బాగా గమనించి ఆలోచించండి. ఇప్పటికీ దేవుని పరిచర్యలోకి వచ్చిన తర్వాత రోజు దేవుని సువార్త నాకు తెలిసి వారానికి ఎట్టుకోలేదన్న కూడా 3 మినిమం 3 రోజులు సువార్త వెళ్ళిపోతూ ఉంటాను. ఆదివారం శనివారం యాజిటేట్ ఉంటుంది. మధ్యలో ఒక్క రోజైనా ఎలాంటి రోజు అంటూ లేదు నాకు తెలిసేంత వరకు. నేను సువార్తకు వచ్చిన తర్వాత ఇలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు చాలా మంది ఇప్పుడు విశ్వాసులు కావచ్చు, విశ్వాసం లేని వాళ్ళు కావచ్చు, దేవుని నమ్మిన వాళ్ళు కావచ్చు, నమ్మని వాళ్ళు కావచ్చు, చాలా మంది ఒకే ఒక ప్రశ్న, ఎంత ప్రయాసపడుతున్నావు, దేవుడు నీకేం చేశాడు? వాళ్ళ మాటలింటే ముందర చేయగలరా? వీళ్ళు అట్టంటే నిప్పు పెట్టి పక్కకు పోయి ఇల్లు కాలిపోతుందని చెప్పే రకం. నిప్పు పెట్టి దాంట్లో పక్కకు పోతే ఇల్లు కాలిపోతుంది అంటారు. ఇప్పుడు ఊరు వచ్చి నీళ్ళు పోయాలి, ఇప్పుడు ఎప్పటి ఊరు వచ్చి నీళ్ళు పోయాలి? అందరికంటే ముందు బకెట్ తీసుకొని వచ్చి రాణి తొందరగా అంటారు. చూసే వాళ్ళు అంటారు, అబ్బాయి ఎంత ప్రేమ అయ్యారో ఇంటి మీద, అంత లేదు, నిప్పు పెట్టింది ఏం లేదు. అందుకే మీకు చెప్తాను, చూడండి, బాగా గమనించి ఆలోచించండి. దేవుడు నీకేం చేశాడు? ఆయన ఏం చేస్తానని పిలుచుకున్నాడు మనల్ని. ఆయన ఏం చేస్తానని పిలిచాడు? అదే కదా, కానాను పంపిస్తానన్నాడు. ఎన్నిటితో నీకు పని లేదు. మధ్యలో సముద్రం రాని, లేకపోతే ఎరుకోగోళం రాని, లేకపోతే ఇంకొకటి రాని, యోర్దాను నది రాని, ఏది రాని, నేను ఎక్కడికి తీసుకుపోతానన్నాడు? అది గుర్తుండాలి. నాకు ఈ కష్టాలు ఏంది, నాకు ఈ సమస్యలు ఏంది, ఇంట్లో వాళ్ళతో గోల ఏంది, బయట వాళ్ళతో తలకాయలు ఏంది, ఇవన్నీ నీకు అసలు ఉండకూడదు. ఏదో పని కాదు, నీకు గురి ఏంది? కానాను. ఐగుప్తుల నుంచి బయట అడుగు పెట్టింది మామూలు కోసమా? కానాన్ని వెళ్ళటానికి కదా. మరి కానానికి వెళ్ళాలనుకున్న నువ్వు ఈ సమస్య దగ్గర ఆగిపోతే కానానికి ఎప్పుడు వెళ్ళాలి? కానానికి తిరిగిపోతే వెళ్ళిపోతావా? ఈరోజు సముద్రమే దాటలేని నీవు యోర్దాను ఏం దాటుతావు? నాకు అర్థం కాదు. యోర్దాను ఎక్కడుంది? ఎక్కడుంది యోర్దాను తెలుసా? యెహోషువ దగ్గర ఉంది యోర్దాను. యెహోషువ 12 రాళ్ళు వేసి ఆ రాళ్ళ మీద నుంచి తీసుకెళ్ళి అటువలో పోయి అప్పుడు కానాన్లో పోతారు. ఎర్ర సముద్రము దాటితే ఎక్కడికి పోతారు? ఎక్కడికమ్మా? అదే ఎర్ర సముద్రం దాటితే 7 జాతులు వాళ్ళని దాటిపోవటానికి రెడీ కావాలి. ప్రతి చోట నీకు వచ్చేవి ప్రారంభమే సముద్రాన్ని పెట్టింది. మనుషులు పెట్టుంటే ఎప్పుడు పోయేవారు, కానీ సముద్రాన్ని పెట్టింది. ఎందుకంటే సముద్రం ఏమవుతుంది అనుకోని, కానీ సముద్రాన్ని పెట్టిన దేవుడు మోషే నీ కర్ర ముందు పెట్టుకున్నాడు. మోసే కర్ర ఆ సముద్రం నీళ్ళల్లో పెడుతుంటే కర్రకు నీళ్ళ తేమ కాదు. ఎందుకు? సముద్రం 2 పాయలైపోతుంది. ఇటు వాళ్ళ గోడ కట్టినట్టు ఇప్పుడు మన చర్చి గోడ ఇటు గోడ మధ్యలో అంటుందో ఇలా 2 పాయలు అయిపోయి ఈ 20 లక్షల మంది, ఇంచుమించు 20 లక్షల మంది ఏకదాటిగా నడిచిపోమన్నాడు. ఇప్పుడు నడిచిపోతే ఇప్పుడు ఏమన్నారు చెప్పండి? అబ్బా, సముద్రం ఉందేమో తిట్లు, సముద్రం పోయినప్పుడు పాటల, అంతే కదా. కష్టాలు వచ్చినప్పుడు ఏమో దేవుడిని తిడతాం, ఏ ప్రార్థన, ఏ దేవుళ్ళు అయ్యి వస్తే నాకేమో చెప్పేది. ఆ కష్టం మానిగితే దేవానికి స్తోత్రం, నీకు వందనాలు, అంతే కదా. ఇప్పుడు ఆరిని నేల మీద నడిచిపోతుంటే వాళ్ళ భక్తి చెప్పాలి, మామూలుగా తెలుపు నా భక్తి. ఇప్పుడు చూడండి, ఎర్ర సముద్రాన్ని వచ్చిన వాళ్ళందరూ దాటారు. అమ్మే, ఇశ్రాయేలీయులందరూ ఎర్ర సముద్రమును దాటారు. ఫరో సైన్యం సముద్రంలో చచ్చిపోయింది. ఇప్పుడు ఎర్ర సముద్రం నువ్వు దాటావా లేదా? దాటితే రేపు యోర్దాను నది దాటుతావో లేదో రేపు తెలుసుకోండి. ఓకే, అందరి కొరకు తల వచ్చండి, ప్రార్థన చేస్తాను. అందరూ కూడా ప్రార్థన ఎక్కిపోతారు. అందరూ ప్రార్థన కొరకు సిద్ధపడండి. నిజంగా ప్రభువు